తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నేటితో ఏడాది పూర్తయింది. 2023 డిసెంబర్ 7న రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. 6 గ్యారెంటీలు, సంక్షేమ అభివృద్ధి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ శక్తి మేరకు పాలన సాగించింది. ఓవైపు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సాధ్యమైనంత వరకు 6 గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత ఈ 6 గ్యారెంటీలే కాంగ్రెస్ ను గెలుపు ముంగిట నిలబెట్టాయి. ప్రభుత్వం కొలువుదీరిన రోజే 6 గ్యారెంటీలపై సంతకాలు, ప్రొఫెసర్ జైశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించడం, దివ్యాంగురాలికి ఉద్యోగం ఇలాంటి వాటితో మొదలైంది. ఆ తర్వాత 2 రోజులకే డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం అమల్లో భాగంగా మహిళా సాధికారత కోసం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 27 నుంచి 500కే ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించగా 46 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 200 యూనిట్ల దాకా గృహజ్యోతి పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న మరుసటి క్షణం నుంచే 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టారు. ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. అటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునిక నగరంగా 4th సిటీని నిర్మించాలని సంకల్పించారు. ముచ్చర్లలో దీని నిర్మాణానికి పునాది వేశారు. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది నోటిఫికేషన్ షెడ్యూల్స్ కూడా ఇచ్చేశారు. మౌలిక వస్తువుల కల్పనలో హైదరాబాద్కు తొలి ఏడాదిలోనే పెద్దపీట వేశారు. హైడ్రా తీసుకురావడం, మురుగునీరు, వరద నీటి పారుదల కోసం చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అటు మెట్రో దశ కోసం 76 కిలోమీటర్ల ట్రాక్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారుల బృందంతో కలిసి దావోస్, కొరియా, అమెరికా దేశాలకు వెళ్లారు. ఈ ఏడాదిలో 76,232 కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిరుద్యోగ యువత, మహిళలు, రైతుల అభ్యున్నతికి రేవంత్ సర్కార్ ప్రాధాన్యతనిచ్చింది. తొలి ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టింది. మెగా డిఎస్సీ ద్వారా 52 రోజుల్లో 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 65 ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను స్థాపించింది. సింగరేణిలో కారుంజ నియామకాలు చేపట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది. టీజీ ఐపాస్ ద్వారా గత సంవత్సరం నుంచి 12,626 కోట్ల పెట్టుబడులతో 1900 యూనిట్లకు అనుమతినిచ్చింది. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్ లాంచ్ చేసింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 22,500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు నిర్మించాలన్నది సర్కార్ లక్ష్యం. రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను పంపిణీ చేసింది. సన్న ధాన్యాన్ని క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించింది. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 150 ఎకరాల స్థలంతో పాటు 100 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సింగరేణిలో కారుంజ నియామకాలు చేపట్టడం, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించడం కూడా ఈ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 55,000 ఉద్యోగ నియామకాలను చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరొక 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయమని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు 1 ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్పై రేవంత్ ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పనితీరు మీద సమీక్ష చేసుకుంటున్నారు. 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు కాంగ్రెస్ నేతలు, సన్నిహితులను కూడా అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. 80% హామీలను నెరవేర్చామని భావిస్తున్న కాంగ్రెస్ వర్గాలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ హామీలను ఇప్పటికే నెరవేర్చామంటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసేశామని చెబుతున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సాధ్యమైనంత వరకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసుకుంటూ వస్తున్నామంటున్నారు. రాష్ట్రంలో ఏడాది పాలనపై జనం నుంచి వస్తున్న సానుకూల స్పందనతో సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. 2వ ఏడాది నుంచి పాలనలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారట. సాధ్యమైనంత త్వరగా ఇంకా అమలు కాని పథకాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.